లూకా సువార్త 13వ అధ్యాయము 6వ వచనం నుంచి 9వ వచనం వరకు మనం చదివినట్లయితే ఈ యొక్క వాక్యాన్ని చదువుతూ ఉంటే మనకి చాలా భయం వేస్తుందండి. అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఉపమాన రీతిగా చెప్తున్నాడు. అక్కడ ఒక అంజూరపు చెట్టు గురించి చెప్తున్నాడు. అక్కడ ఆ చెట్టుని చూచినప్పుడు ఏమున్నాయండి? ఆకులు మాత్రమే. ఒక ద్రాక్ష తోటలో ఒక చెట్టు, అంజూరపు చెట్టు అనేది అక్కడ ఉన్నది. ఆ చెట్టును చూచినప్పుడు దాంట్లో వెతికి వచ్చాడంట. పండ్లు కనబడతాయేమోనని చూశాడంట. పండ్లు కనబడిపోయేసరికి ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాడంటే 3 సంవత్సరాల నుంచి ఆ యజమానుడు చూస్తా ఉన్నాడంట. ఈ సంవత్సరమైనా కాస్తదేమో, ఈ సంవత్సరమైనా కాస్తదేమో, ఈ సంవత్సరమైనా పళ్ళు కాస్తదేమో అని. ఆ 3 సంవత్సరాలు అయిపోయేసరికి ఇక యజమానికి ఏంటంటే చికాకు. మనం కూడా అంతే కదండి. చాలాసార్లు మనం ఏమైనా చెట్లు వేసినప్పుడు ఇంట్లో చాలాసార్లు మొక్కలు వేస్తారు కదా, పళ్ళ మొక్కలు, కూరగాయల మొక్కలు ఇవన్నీ వేసినప్పుడు ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే మంచి ఫలాలు ఫలిస్తాయి కదా. మంచిగా మాకు శ్రీనివాసరావు గారు బీరకాయలు చాలాసార్లు ఇచ్చారు. అలా చాలా ఏంటంటే మంచి ఫలాలు, ఆ ఫలాలు వచ్చే వరకు చూస్తూ ఉంటారు. రాకపోతే ఏం చేస్తారు? పెరిగేస్తారు. రాకపోతే పెరిగేస్తారు. తర్వాత ఇంకోసారి దోసకాయలు వేసినప్పుడు చేదు దోసకాయలు రావడం చూస్తాం. అంటే ఫలాలు సరిగ్గా ఫలించలేదు. ఇక్కడ అంజూరపు చెట్టును చూసినప్పుడు ఆకులు ఎంతో తలతల ఆరిపోతున్నాయి. చెట్టు నిండా ఆకులు ఉన్నాయి, కానీ ఆ చెట్టు ఫలించలేదంట. ఈనాడు క్రైస్తవుల యొక్క జీవితం కూడా పైకి చాలా ఆర్టిఫిషియల్ గా ఉండడం జరుగుతుంది, కానీ ఆత్మీయంగా వారి యొక్క ఆత్మీయ జీవితం అనేది ఫలించట్లేదు. దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరమైనా ఉంచితే, ఈ సంవత్సరమైనా ఆత్మీయ ఫలాలు మన యొక్క సహోదరులు ఫలిస్తారా లేదా? ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క ఫలించడం అంటే మనం చూస్తే మనం మధ్యలో మేడలు ఇవన్నీ కట్టుకోవడం కాదండి, అవన్నీ వచ్చేస్తాయి. ఆరోగ్యంగా ఉండడం కాదండి, ఇవన్నీ కాదండి. కానీ ఆత్మీయంగా మనము ఫలిస్తున్నామా లేదా? మన యొక్క జీవితము సంఘముతో, ఇక్కడ ద్రాక్ష తోట అంటే సంఘం అనుకోవచ్చు. ఆ యొక్క ద్రాక్ష తోటల యొక్క ఒలీవ చెట్టు అంటే మన యొక్క జీవితం, మన గురించి మనము పరిశీలన చేసుకోవచ్చు. అతడు నీటి కాలువన ఓరనై నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడంట. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు. కానీ ఇక్కడ అంజూరపు చెట్టును చూచి వెతికి వచ్చినప్పుడు ఫలాలు లేవు. ఆ యొక్క ఫలాలు లేనప్పుడు యజమానుడు అన్నాడు, దీన్ని తీసివేసేసాయి. దీని వలన ఏ విధంగా ఉంటుందంటే ఈ యొక్క భూమి పాడైపోతుంది. అనవసరం. ఈ చెట్టుకి నీళ్లు పోసి ఎరువేసి అన్ని వేసినా కానీ, ఏం వేసినా కానీ ఏంటండి అనవసరం. లేదా ఆ చెట్టుకి అప్పటికి ఏంటంటే పైపైన నీళ్ళు వేస్తున్నారేమో, లేదా పైపైన ఉంటుందేమో, అందువల్ల అవి ఫలించట్లేదేమో. అప్పుడు అంటాడు, అక్కడ ఉన్న దాసుడు అంటాడు, ఏమంటాడండి, అయ్యా ఈ ఒక్క సంవత్సరం మాత్రం నువ్వు ఉంచు. నేనేం చేస్తాను, దానికి త్రవ్వి ఏంటండి బాగా చుట్టూ త్రవ్వి ఏం చేస్తానండి, ఎరువు వేసి ఈ సంవత్సరం మాత్రం ఉండనియ్యా అని చెప్పేసి అడుగుతారు. నిజంగా ఈ యొక్క చదువుతూ ఉంటే మన యొక్క జీవితంలో భయం వేస్తుంది. మన జీవితంలో మనము ఏ విధంగా ఫలిస్తున్నాం, మందిరానికి వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, కానీ ఏంటి మన యొక్క ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉంది, మన యొక్క స్థితి ఏ విధంగా ఉంది? నిజంగా చూస్తే స్పిరిచువల్ గా మన యొక్క లైఫ్ ఏ విధంగా ఉంది? మనం ఫిజికల్ గా ఉండొచ్చు, జాబ్లో మంచిగా అభివృద్ధి చెందొచ్చు, లేదా అన్ని విషయాల్లో మేడలు మిద్దులు అన్ని కట్టుకోవచ్చు, కానీ మన యొక్క స్పిరిచువల్ లైఫ్ ఏ విధంగా మనకి ఉందని చెప్పేసి మనము చూడొచ్చు అనమాట. ఇక్కడ చూస్తే ఆ యొక్క యజమానుడు ఈయన బతిమలాడుతూ ఉన్నాడు. అంజూరపు చెట్టు యొక్క లక్షణాలు చూస్తే ఏ విధంగా ఉంటుందండి? అంజూరపు చెట్టు తెలుసండి, చాలా మంది తెలుసు కదా. మేము హౌస్ అక్కడ హైదరాబాద్లో తీసుకున్నప్పుడు, కొనుక్కున్నప్పుడు మేము కూడా అంజూరపు అంటే హైబ్రిడ్ వేసినప్పుడు అప్పుడు అనుకున్నాను, ఆ యొక్క ఫలాలు వచ్చినప్పుడు మంచి ఆకులతో నిండి ఉంటుంది. తర్వాత చిన్న చిన్న ఫలాలు ఏంటంటే ఫలాలు ఆ యొక్క కాడకు వస్తాయి, కాండానికి వస్తాయి అన్నమాట. వచ్చినప్పుడు దానికి అద్భుతంగా ఉంటుంది. మనం కూడా చాలాసార్లు నేను ఒక విషయం చెప్తానండి. మా మోను విషయంలో మేము ఇక్కడ పబ్లిక్ స్కూల్ నుంచి ప్రైవేట్ స్కూల్కి వేసినప్పుడు, ఆ స్కూల్లో అడ్మిషన్ చేసినప్పుడు స్కూల్ నుంచి ఒకరోజు
మేము అనుకున్నాము మంచి స్కూల్లో మేము వేసాము, ఇది కూడా మంచిగా చదువుతాడులే అని చెప్పేసి మేము చాలా ఆశపడ్డాం. అయితే ఒకరోజు ఒక 2-3 నెలల తర్వాత ఫోన్ వచ్చింది అక్కడి నుంచి, స్కూల్ టీచర్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఏమని వచ్చిందంటే, ఒకసారి మీరు కలవండి, మీ యొక్క మెయిల్ వచ్చిన తర్వాత ఫోన్ వచ్చింది. ఏమని అంటే, ఒకసారి మీరు వచ్చి స్కూల్లో కలవండి అన్నారు. ఏమనంటే, మీ బాబు కొద్దిగా మ్యాథ్స్లో కొంచెం వీక్గా ఉన్నాడు అని చెప్పేసి అన్నప్పుడు నా హృదయం ఎంతో బాధపడ్డది. నిజమే, మన యొక్క స్థితిలో అంటే ఆ యొక్క కుమారుడు గురించి నేనేం ఆలోచించాను, మంచిగా చదువుతాడు, ఇంకా మంచిగా చదువుతాడు కదా స్కూల్లో అన్నప్పుడు. అక్కడికి వెళ్ళి నేను టీచర్తో మాట్లాడినప్పుడు అన్నదనమాట, తనకి అర్థం కావట్లేదు, మీరైనా ఏదన్నా తనకి అర్థమయ్యేటట్టుగా ఎట్లా అర్థమవుతుందో ఆయన విషయం కనుక్కోండి అని చెప్పేసి అన్నప్పుడు నేను మౌనం కూర్చోబెట్టి అడిగినప్పుడు నాకు కొంచెం ఇది ఇక్కడికి కొంచెం సబ్జెక్టు డిఫరెంట్గా ఉంది, నాకు అర్థం కావట్లేదు అని చెప్పి క్లియర్గా చెప్పినప్పుడు మళ్ళీ వాడికి ఏం చేశానంటే ట్యూషన్ అవి పెట్టించిన తర్వాత వాడికి మ్యాథ్స్లో మళ్ళీ వాడికి మంచి మార్క్స్ వచ్చినాయి. మనల్ని కూడా వెతకడానికి దేవుడు వచ్చినప్పుడు మన యొక్క లైఫ్లో ఏ విధమైన పళ్ళు మనము కాస్తున్నాం, ఏ విధమైన పళ్ళు, ఏ విధమైన ఫ్రూట్ మనము దేవునికి ఇస్తున్నాం. ఒకసారి మనం ఆలోచించుకుంటే మనకు జీవితం ఏ విధంగా ఫలిస్తాం. మన దేవుని మందిరానికి వస్తున్నాము, ఇక్కడ పైన అంటాడు అతడు ఏంటండి, పైన మనం చదివినట్లయితే యెహోవా ధర్మశాస్త్రం అనుసరించు దివారాత్రము ధ్యానం చేస్తాడంట. అతడు నీటి కాలువన ఓరన నాటబడింది. మనకు జీవితంలో ఏ విధంగా మనము ఫలించాలి. ఈ యొక్క అంజూరపు చెట్టు గురించి చూస్తే చాలా రకాలైన చెట్లు మన యొక్క బైబిల్లో మనం చూస్తున్నాం. అంజూరపు చెట్టు ఉందండి, ఇంకా ఒలీవ చెట్టు ఉందండి, మూడోది ద్రాక్ష చెట్టు, ఇంకా చాలా చెట్లు ఉన్నాయి. 3 చెట్ల గురించి చాలా ప్రత్యేకంగా రాయబడి ఉన్నది. ఇక్కడ అంజూరపు చెట్టు చూస్తే ఫలించాలి. అంజూరపు చెట్టు అంటే ఔషధము కలిగిన ఆ యొక్క ఔషధం అంట, మెడిసిన్ అంట. దానిలోంచి మెడిసిన్ తీసి కొన్ని వాటిని క్యూర్ చేయడానికి కూడా అది అంజూరపు చెట్టు యూజ్ అవుతుందంట. అలా కాకుండా ఇంకా దాని యొక్క ఏంటంటే తింటే ఇంకా చాలా కేక్స్లో వాటిలో చాలా వేస్తారని చెప్పేసి మనము ఇంకా హిస్టరీకి వెళ్ళి మనము చూడవచ్చు. దాని గురించి ఇంకా ఎక్కువగా మనము చదువుకోవచ్చు.